గుడ్ మార్నింగ్ పీపుల్. ఇవాళ బ్లాగ్ వచ్చేసి డే 2 ఇన్ ఏపీ. ఇవాళ మేము ఇన్ సిటీ తిరుగుతున్నాం. మంచి బజ్జీ మిక్సర్ అవన్నీ చూపిస్తాం ఇవాళ మీకు. కార్కి కలుద్దాం. ఇప్పుడే కార్ వాషింగ్కి వచ్చినాం మేము. కార్ వాష్ అన్ని ఏపీ కార్ల మధ్యలో ఒకటే టీఎస్ కార్, అది కూడా మాదే i10. అన్నీ ఉన్న కార్లు అన్నీ ఏపీనే. అక్కడి నుంచి అన్ని కార్లు ఎన్ని కార్లు అన్నీ ఏపీనే. ఇదైతే మా బుజ్జి కార్, ఇది టీఎస్. అస్సలు రివర్స్ అంటే అట్లా చేయాలి, అది చూపెట్టరా వానికి. చూసురా ఆంధ్ర అంటే మరి వేరే లెవెల్ ఉంటుంది ఆంధ్ర అసలు. బాయ్ ఫోమ్ వాష్ రెడీ చేస్తున్నావు, మొత్తం అక్కడ చెమక్ తెల్ల అవుతుంది. ఇప్పుడు దాని కార్ వాష్లో ఉన్నాం, కార్ వాష్ చేస్తుంటే లోపల ఉన్నాం. రాత్రి ఎక్స్పీరియన్స్ కొంచెం చెప్పు. బ్యూటిఫుల్గా ఉండే బాయ్, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. అది మళ్ళీ ఓపెన్ అయినాక ఉండదు. అదే ఎన్ని తీట పనులు మనం. నువ్వు చెప్పన్నా నీకు ఎట్లా అనిపిస్తుంది రాత్రి? నో వర్డ్స్, ఓన్లీ క్రయింగ్ కమింగ్. ట్యాగ్ అయిపోయింది ఒక్క సెకండ్కి. ఆ గూగుల్ మ్యాప్స్ ఉన్న అన్ని అవయవాలు వణికినాయి నాకైతే. ఆంధ్రాకి వచ్చే గైస్ ప్లీజ్ కొంచెం జాగ్రత్త. ఏ రోడ్ ఎక్కడికి తీసుకెళ్తుందో కూడా తెలియట్లేదు. కొన్నిసార్లు గూగుల్ మ్యాప్స్ నమ్ముకోండి, కొన్నిసార్లు నమ్ముకోకండి. మంచిగా తెల్లగా ఫోన్ వాష్ పడుతుంది బాయ్. మీకు దిగిపోయింది ఇక్కడ. కార్కి బ్యాక్ టైర్లో, లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్లో రెండు పడతాయేమో ఇప్పుడు దీనికి. అదే ఒకటి ఇటు నుంచి ఒకటి అటు నుంచి. పంచర్ లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్లో పంచర్ పడ్డది ఇక్కడ. అబ్బాయి నాకేం డౌట్ కొడుతుంది అంటే వాళ్ళే మేకు దించేస్తుంటారు, డౌట్ కొడుతుంది. నాకు అదే అనిపిస్తుంది రా. ఏం తెలుసా, వాడు మేకు దిగింది, బయటికి రబ్బర్లోనే దిగిందంటే అవునా అని పెట్టాను. సరే మంచిగా ఇంకొంచెం గట్టి కట్టాల్సింది అనుకుంటాడు. అట్లా దిగుద్ది బాయ్, నాకు అర్థం కాకడుగుతా. అది కూడా క్రాస్గా సరే ఇట్లా దిగింది లేదా ఇట్లా నుంచి వచ్చి దిగిందంటే అని అనుకోవచ్చు. మనం ఏ బొక్కలు కూడా పెట్టలేదు తీసుకెళ్ళి. మళ్ళీ వాడే చెప్తున్నాడు సిటీలో అయితే అయ్యి ఉండదు, లేకపోతే ఎక్కడన్నా ఊర్లోనే అయ్యి ఉంటుందిలే అంట. ఊర్లోనే అపార్ట్మెంట్లోనే అయిపోయి ఉంటుందిలే అంట. ఏముంది ఆడ సరదా. ఏంట్రా మీరు వచ్చేయండిరా, తొక్కేయండి. టిఫిన్ కోసం పోతాం. అక్కడ ఉంటుంది, అక్కడ కార్తిక్ అన్న, బాబన్నా, నేను ఉస్తాద్ భగత్ సింగ్ అంట. యూటర్న్ తీసుకోవాలిగా. ఇదే టిఫిన్ సెంటర్. టిఫిన్ పరోటా, ఇడ్లీ, వెజ్ బిర్యానీ. 4 ప్లేట్ ఇడ్లీ, 4 ప్లేట్ ఇడ్లీ, 1 ప్లేట్ పరోటా. ఇప్పుడే టిఫిన్ కోసం వచ్చాం. 4 ప్లేట్ ఇడ్లీ, 1 పరోటా, ఇంకొక రవ్వ దోశ కాను, 1 రవ్వ దోశ. ఇవన్నీ చెప్పుకొని ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మా మమ్మీ కొన్ని చెట్లు ఇచ్చింది, చెట్లు ఇవ్వడానికి. ఇంకా ఆమ్లా సంథింగ్ ఏమో ఉండే, ఆమ్లా ఇవ్వడానికి వెళ్ళాలి. మళ్ళీ అక్కడి నుంచి చెట్లు వస్తాయి మాకు. ఫైల్ ట్రాన్స్ఫర్ లాగా చెట్లు ట్రాన్స్ఫర్ చేస్తుంటాం మేము.
ఏపీ నుంచి డిఎస్కి, డిఎస్ నుంచి ఏపీ. తెలుసా ఆ పక్కన బిల్డింగ్ 8 lakhs అమ్మేశారు. మా మమ్మీ ఎన్నిసార్లు అంటారు నేను కొనుక్కుంది, మా వాళ్ళు అక్కడికి వెళ్ళట్లేదు, ప్రశాంతంగా ఉంది, 8 lakhsకి ఏమొస్తుంది ఆ బిల్డింగ్. ఏం రావట్లేదు 8 lakhsకి. ఇక్కడే ఎంత స్థలమే సెంటు 2.5 లక్షలు ఉంది, అది 4.5 సెంట్లు. స్థలం రేటు కూడా కాదు, బిల్డింగ్ కూడా 2 స్టైర్ వేసుకోవచ్చు, కింద ఫుల్గా వేసిందే. అది ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే అర్జెంట్గా కావాలని అంటే నాకు చెప్పలేదు, ఎందుకంటే నేను పెడుతున్నాను అమ్మద్దు అంటున్నాను చెప్తాను. నేను చెప్పాను కదా మీరు వద్దంటున్నారు అంటే ఆ పాప పెళ్ళి గ్రాండ్గా చేశారు, 15 లక్షలు ఖర్చు పెట్టి ఆ పెళ్లి కోసం ఇల్లు అండి. ఇది 6 lakhs. ఆ మామిడి చెట్టు నుంచి అది మా అమ్మాయి వస్తుంది, మీ ఇంటికి వచ్చింది అప్పుడు లేదేమో. బాయ్ అంటే జనాలు చీకట్లో కూర్చొని క్రేజీ సినిమాటిక్ షాట్ తీసారు ఇది. చెప్పు ఎక్కడికి వెళ్తాం? ఆంధ్ర స్పెషల్ తెలుసా ఇది? ఫుడ్ బ్లాగ్ ఇది. ఫుడ్ బ్లాగ్ జనగారెడ్డి గురించి స్టార్ట్ చేస్తున్నాం. సాత్విక్ బాయ్ ఫుల్ బిజీ ఉన్నాడు, ఆయనతో మాట్లాడుతున్నాను. ఇదే మా బజ్జీ మిక్స్ స్పాట్. ఎన్ని 3 చెప్పాలనా? 3 దానం అన్న 3 బజ్జీ మిక్స్ రా. పెట్టరు దగ్గరికి. ఏందమ్మా ఫుడ్ తిన్నాం. ఈ ఫుల్ ఎంజాయ్మెంట్, ఫుల్ ఫన్ చేసి ఇదిగోండి ఇప్పుడే ఇంటికి వచ్చాం. టైం 11కి 10 నిమిషాలు తక్కువ. ఈ వాటితోటి ఈ వీడియో ఎక్కడికి ఎండ్ చేసి రేపు పొద్దున మీకు కొత్త బ్లాగ్తో కొత్తగా ఎంట్రీ ఇస్తాం మేము. అప్పటి వరకు బాయ్ బాయ్. వీఆర్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్ చెప్పేసేగా. బాయ్ బాయ్, గుడ్ నైట్.